ఖరీదైన కుక్క. మన దేశంలో పెంపుడు కుక్కలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇలా పెంచుకునే కుక్కలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. వేలల్లో నుండి లక్షల వరకు కూడా కొన్ని సురకాల ధరలు పలుకుతూ ఉంటాయి. కానీ మొన్న మధ్య వైరల్ అయిన ఒక సురకం మాత్రం ఏకంగా కోట్లలో ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలో ఉందంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తోడేలు, కుక్క రెండింటి లక్షణాలు గల హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్తో ఫోటోలకు పోజులు ఇచ్చాడు. దాని ఖరీదు దాదాపు 4.4 మిలియన్ పౌండ్లు, అంటే భారత కరెన్సీలో అక్షరాల 50 కోట్లట. ఈ కుక్క ధర విని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కుక్క గురించి కథలుగా చెప్పుకున్నారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ కుక్క గురించి కథనాలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్గా తేలింది. వోల్ఫ్ డాగ్ను కలిగి ఉన్నట్టు, దానికోసం 50 కోట్లు ఖర్చు చేశానని సదరు బెంగళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తేలింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగి ఉన్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సదరు వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇందులో అసలు నిజం బయటపడింది. ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని తెలిసింది. విదేశాల నుంచి అరుదైన జాతి కుక్కను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పుకున్న బెంగళూరుకి చెందిన వ్యక్తి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. బెంగళూరులోని బన్నెర్ఘట్ట రోడ్లో సతీష్ ఇంట్లో ఈడీ దాడులు చేపట్టింది. ఖరీదైన కుక్కలను కలిగి ఉన్నాడని తెగ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. అయితే అతడు చెప్పిందంతా అబద్ధమేనని ఈడీ తేల్చింది. సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవీ లేవని ఈడీ తేల్చింది. అతడి వద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని, వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికీ అతడు చాలా మందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అరుదైన ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతీయ కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగ్కు పాల్పడి ఉండొచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికి తీసేందుకు సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా నిన్నటి వరకు ప్రపంచంలోనే ఖరీదైన కుక్క అంటూ వచ్చిన ఆ వార్తను నమ్మిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రముఖ పేపర్లు, ఛానల్స్ సైతం ప్రధాన వార్తగా ప్రచురించిన ఈ వార్త ఫేక్ అని తేలటంతో అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన కుక్క. మన దేశంలో పెంపుడు కుక్కలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇలా పెంచుకునే కుక్కలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. వేలల్లో నుండి లక్షల వరకు కూడా కొన్ని సురకాల ధరలు పలుకుతూ ఉంటాయి. కానీ మొన్న మధ్య వైరల్ అయిన ఒక సురకం మాత్రం ఏకంగా కోట్లలో ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలో ఉందంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తోడేలు, కుక్క రెండింటి లక్షణాలు గల హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్తో ఫోటోలకు పోజులు ఇచ్చాడు. దాని ఖరీదు దాదాపు 4.4 మిలియన్ పౌండ్లు, అంటే భారత కరెన్సీలో అక్షరాల 50 కోట్లట. ఈ కుక్క ధర విని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కుక్క గురించి కథలుగా చెప్పుకున్నారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ కుక్క గురించి కథనాలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్గా తేలింది. వోల్ఫ్ డాగ్ను కలిగి ఉన్నట్టు, దానికోసం 50 కోట్లు ఖర్చు చేశానని సదరు బెంగళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తేలింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగి ఉన్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సదరు వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇందులో అసలు నిజం బయటపడింది. ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని తెలిసింది. విదేశాల నుంచి అరుదైన జాతి కుక్కను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పుకున్న బెంగళూరుకి చెందిన వ్యక్తి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది.
బెంగళూరులోని బన్నెర్ఘట్ట రోడ్లో సతీష్ ఇంట్లో ఈడీ దాడులు చేపట్టింది. ఖరీదైన కుక్కలను కలిగి ఉన్నాడని తెగ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. అయితే అతడు చెప్పిందంతా అబద్ధమేనని ఈడీ తేల్చింది. సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవీ లేవని ఈడీ తేల్చింది. అతడి వద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని, వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికీ అతడు చాలా మందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అరుదైన ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతీయ కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగ్కు పాల్పడి ఉండొచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా నిన్నటి వరకు ప్రపంచంలోనే ఖరీదైన కుక్క అంటూ వచ్చిన ఆ వార్తను నమ్మిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రముఖ పేపర్లు, ఛానల్స్ సైతం ప్రధాన వార్తగా ప్రచురించిన ఈ వార్త ఫేక్ అని తేలటంతో అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన కుక్క మన దేశంలో పెంపుడు కుక్కలకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇలా పెంచుకునే కుక్కలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. వేలల్లో నుండి లక్షల వరకు కూడా కొన్ని సురకాల ధరలు పలుకుతూ ఉంటాయి. కానీ మొన్న మధ్య వైరల్ అయిన ఒక సురకం మాత్రం ఏకంగా కోట్లలో ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తాజాగా ఇందులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంపుడు కుక్క భారతదేశంలో ఉందంటూ ఇటీవల తెగ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తోడేలు, కుక్క రెండింటి లక్షణాలు గల హైబ్రిడ్ జాతి వోల్ఫ్ డాగ్తో ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దాని ఖరీదు దాదాపు 4.4 మిలియన్ పౌండ్లు, అంటే భారత కరెన్సీలో అక్షరాల 50 కోట్లట. ఈ కుక్క ధర విని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కుక్క గురించి కథలుగా చెప్పుకున్నారు. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ కుక్క గురించి కథనాలు ప్రసారం చేశాయి. అయితే తాజాగా ఈ ఖరీదైన కుక్క కథ ఫేక్గా తేలింది. వోల్ఫ్ డాగ్ను కలిగి ఉన్నట్టు, దానికోసం 50 కోట్లు ఖర్చు చేశానని సదరు బెంగళూరు వాసి చెప్పిందంతా కట్టుకథగా తేలింది. ప్రపంచంలోనే ఖరీదైన కుక్కను కలిగి ఉన్నాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సదరు వ్యక్తి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇందులో అసలు నిజం బయటపడింది. ఖరీదైన కుక్కల పేరిట అతడు ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడని తెలిసింది. విదేశాల నుంచి అరుదైన జాతి కుక్కను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పుకున్న బెంగళూరుకు చెందిన వ్యక్తి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. బెంగళూరులోని బన్నెర్ఘట్ట రోడ్లో సతీష్ ఇంట్లో ఈడీ దాడులు చేపట్టింది. ఖరీదైన కుక్కలను కలిగి ఉన్నాడని తెగ ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. అయితే అతడు చెప్పిందంతా అబద్ధమేనని ఈడీ తేల్చింది. సతీష్ వద్ద కోట్ల రూపాయల విలువైన కుక్కలేవీ లేవని ఈడీ తేల్చింది. అతడి వద్ద దేశీయ జాతి కుక్కలే ఉన్నాయని, వాటిని విదేశాలకు చెందిన ఖరీదైన జాతులుగా పేర్కొంటూ ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఇలా ఇప్పటికీ అతడు చాలా మందిని మోసగించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అరుదైన ఖరీదైన కుక్క జాతులను కలిగి ఉన్నాడని నమ్మించేందుకు సతీష్ వివిధ దేశీయ జాతీయ కుక్కలను అద్దెకు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇలా ప్రజలను ఖరీదైన పెంపుడు జంతువుల పేరిట మోసం చేస్తున్నాడని గుర్తించారు. ఈ కుక్కల అమ్మకం ద్వారా సతీష్ మనీ లాండరింగ్కు పాల్పడి ఉండొచ్చని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఖరీదైన కుక్కల పేరిట తప్పుడు ప్రచారం చేసిన సతీష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న కుక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు సతీష్ చేతిలో మోసపోయిన వారిని గుర్తించడానికి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా నిన్నటి వరకు ప్రపంచంలోనే ఖరీదైన కుక్క అంటూ వచ్చిన ఆ వార్తను నమ్మిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రముఖ పేపర్లు, ఛానల్స్ సైతం ప్రధాన వార్తగా ప్రచురించిన ఈ వార్త ఫేక్ అని తేలటంతో అసలు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియట్లేదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.